హాయ్ అండి. ఈరోజైతే మీకు థ్రెడ్ వర్క్ చూపిస్తాను. దీనికి కావాల్సినట్టే యాంకర్ థ్రెడ్ అండి. ఇదొచ్చి గొలుసు కుట్టు ఆ పక్క ఈ పక్క చివరల్లో మనం అలాగా ఒక జిగ్ జాగ్ లాగా వేసుకోవాలండి. అదిగో చూసారు కదా, అలాగా మామూలుగా గొలుసు కుట్టేనండి ఇది. అంటే ఆ చివరికి అలాగా, ఈ చివరికి ఇలాగ అలా అంటే జిగ్ జాగ్ లాగా మనం వేసుకుంటూ చివరికల్లా వేసేసుకోవాలి. కలర్ అయితే నేను పింక్ వేసానండి. మీరైతే మీ బ్లౌజ్ తగ్గట్టుగా వేసుకోండి. ఇది బ్లౌజ్కి వేసుకోవచ్చు, అలాగే కుర్తీస్ డ్రెస్సెస్ ఉంటాయి కదండి, దానికి కూడా వేసుకోవచ్చు. హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది ఇది. మొత్తం అంతా అలాగ మనం చివరి వరకు ఫిల్ చేసేసుకున్నాక మొత్తం చివరి వరకు వచ్చామండి. అయిపోయిన తర్వాత అది కూడా వేసేసుకోండి. ఇది అయిన తర్వాత ఏం చేశానంటే ఎల్లో థ్రెడ్ తీసుకున్నానండి. అది యాంకర్ థ్రెడ్డే. తీసుకుని నేను ఫ్రెంచ్ నాట్ వేసానండి. అదే ముడి కుట్టు మధ్యలో ఒక్కొక్క ముడి అలా వేసుకుంటూ మీరు మొత్తం ఫిల్ చేసేయండి. అదిగోనండి, ఇది ముడి కుట్టు అలా వేసేయండి.
కలర్స్ కావాలంటే మీరు చేంజ్ చేసుకోండి, వేరే దారంతో కలర్ మార్చుకోండి. ఇది కూడా సేమ్ అలాగే మధ్య మధ్యలో ఒక్కొక్కటి వేసుకుంటూ మొత్తం అంతా ఫిల్ చేసేస్తే మీకు మొత్తం అయిన తర్వాత మీకు బాగా కనిపిస్తుంది అనమాట అండి ఒక డిజైన్. ఈ హ్యాండ్ వర్క్ బాగానే ఉంటాయండి, సులువుగానే అయిపోతాయి. కూడా చానల్ కూడా బాగానే ఉంటాయండి, దారాలు కూడా బాగుంటాయి. అంటే రంగులు అవి పోవటం అది ఏమి ఉండదు. యాంకర్ థ్రెడ్లు మొత్తం చివరి వరకు అలాగే వేసేయండి. నేనైతే పూసలు వేసానండి. ఈ పూసలు అయితే మనకి బంచుల లెక్క ఉండదండి, ఇవి మనం గ్రాముల లెక్క తీసుకోవాలన్నమాట. దీంట్లో కలర్స్ ఉంటాయి, కొంచెం షైనింగ్ ఉంటాయండి. అంటే నేను గోల్డ్ బీడ్స్ వాడతాను కదా, బంచెస్ ఆ సైజే ఉంటాయి ఇవి. ఇంకా కావాలంటే పెద్ద సైజు కూడా ఉంటాయండి, అవి కూడా తీసుకోవచ్చు మీరు. కొంచెం షైనింగ్ వస్తుందన్నమాట పూసకి. పూసలో మీరు మధ్యలో ఆ గొలుసు కుట్టు మధ్యలో వేస్తే బాగా అంటే కనిపిస్తుందండి, చుట్టూ మనం దారం వేసినట్టుగా కనిపిస్తుంది అనమాట. ఇవి కూడా మొత్తం అలాగా ఫిల్ చేసేసుకోండి. ఇవి కూడా మొత్తం పూసలన్నీ ఫిల్ చేసేసేయండి. తొందరగా అయిపోతుందండి కుట్టేది, మీరు ట్రై చేయండి.
మొత్తం అయిపోయిందండి. మీరు ట్రై చేసి కుట్టుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.